సుమన్ టీవీ ఉండి ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మంతన వెంకట సూర్యనారాయణ రాజు. ఈ రోజున ఆక్వీడు ఆదర్శ క్లబ్ నుండి ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆక్వీడు మన మాదివాడి గ్రామంలో ముస్లిం స్ట్రీట్ ఇవన్నీ కూడా డెంటల్ క్యాంపు పెట్టడం జరిగింది. షాదీఖానాలో చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మొత్తం చూపించుకుంటానికి వచ్చిన వారు 150 మంది దాటారు. 150 మంది వచ్చారు ఇప్పటికి. వీరందరికీ కూడా వైద్యం చేసి మన పళ్ళు క్లీనింగ్, పళ్ళు చెకప్, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ వారు ఎలాగా చేసుకోవాలని డాక్టర్ గారు మంచి సలహాలు ఇచ్చి విష్ణు కాలేజీ నుంచి వచ్చే డాక్టర్ బృందం పేరు చైతన్య గారు, డాక్టర్ చైతన్య గారు వారి బృందంతో వచ్చి ఈ కార్యక్రమంలో మన వాళ్ళందరికీ కూడా సూచనలు ఇచ్చారు. మీరు ఏ రకమైన ఈ వైద్యంలో ఎలా ఉన్నారు, మీ పళ్ళుకి ఎలా క్లీన్ చేసుకోవాలి, మీరు ఏం చేయాలని వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళ బ్రషింగ్ ఎలా చేసుకోవాలి ఆ మార్పులన్నీ కూడా చెప్పి మంచి మంచి సూచనలన్నీ డాక్టర్ గారు చైతన్య గారు చెప్పడం, ఇంతవరకు వచ్చి చూపించుకెళ్ళిన వారు అందరూ కూడా 150 మంది వచ్చారు. చాలా బాగా చేయడం జరిగింది ట్రీట్మెంట్ డాక్టర్ గారు. జై లైనేజ్. ఆక్వీడ్లో ఆదర్శ లయన్స్ క్లబ్ తరపు నుంచి అనేక సేవా కార్యక్రమం చేస్తున్నాం. మాకు లయన్స్ క్లబ్కి విద్య, వైద్య, వృద్ధులు ఈ ముఖ్యంగా మేము ఎక్కువగా దీన్ని క్యాంపులు పెట్టడం, తర్వాత కళ్ళకి ఆపరేషన్లు చేయించడం, కళ్ళకి స్కిన్నింగ్ చేయించడం ఇవన్నీ మేము చేయటం జరుగుతుంది. అందుకనే మాకు ఆదర్శ లయన్స్ క్లబ్కి మాకు ప్రెసిడెంట్ గారు అయిన మోటిపల్లి సీని గారు, ఇంకా కన్మా మెంబర్స్ ఉన్నారు. అలాగే ముఖ్యంగా మాకు ఎప్పటి నుంచో విష్ణు కాలేజ్, భీమవరం విష్ణు కాలేజీ నుంచి మనకి డాక్టర్సు, వైద్య బృందం రావడం ఎప్పుడు మాకు వాళ్ళు బాగా సహకరించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఇక్కడ పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి ఇక్కడే ట్రీట్మెంట్ చేసి ఇంకా మేజర్గా ఉంటే భీమవరం విష్ణు కాలేజీకి వచ్చి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు వారు. అందుకనే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రతి మంగళవారం చిన్నకాపురం నుంచి మన గుంటూరు సెంటర్కి ఒక బస్సు వస్తుంది. అక్కడ నుంచి బస్సులో ఎక్కితే మన విష్ణు కాలేజీకి తీసుకెళ్తారు. వారు ట్రీట్మెంట్ చేసి అక్కడ ఎక్కువ మంది ఉంటే మళ్ళీ తీసుకొచ్చి దింపడం జరుగుతుంది, లేదా ఎవరి కాళ్ళు వచ్చి తీసుకుంటామే. ఇవాళ బయట చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అది అలాగే మన విష్ణు కాలేజీ వాళ్ళు చాలా డాక్టర్స్ అందరూ చాలా శ్రద్ధ తీసుకొని తక్కువలో ఎన్ని హాస్పిటల్ ఉన్నా అన్ని హాస్పిటల్ కన్నా ఎక్కువగా తక్కువలో వైద్యం అందించడం వారికి హాస్పిటల్కి మా స్టాఫ్ కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు జ్యోతిరెడ్డి. ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఆకివీడు సుమన్ టీవీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నోబుల్ గారు. ఈరోజు మంచి శుభదినం. అదేవిధంగా ఆదర్శ క్లబ్ తరపున డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఇంచుమించు 150 మంది వచ్చి వాళ్ళు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు గత 4 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. అంటే స్కూల్లో పిల్లలందరికీ కూడా హెల్త్ బాగుండాలని చెప్పి దంత వైద్యులందరూ కూడా ఈ విష్ణు కాలేజీ నుంచి రావడం జరిగింది. మంచి సర్వీస్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మోటుపల్లి శ్రీను గారికి, మా క్లబ్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సేవ చేసే మంచి ఉద్దేశంతో ఆదర్శ క్లబ్ ముందుండడం, అన్నిటిలో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా హెల్త్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, దేనికైనా కానీ అన్నిటిలో కూడా ముందుంటున్నాం. మరి ఇటువంటి మోటివేట్ ఇవ్వడానికి మా శ్రీనన్న లాంటి వాళ్ళు ఉండడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు గత నుంచి జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాన్ని ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము 10 మందికి ఉపయోగపడే విధంగా తీసుకువెళ్తామని చెప్పి మాకు ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు 10 మందికి కూడా తెలియడం వల్ల మంచి జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి మంచి చేయాలని చెప్పి సదుద్దేశంతో ఉంటారు. కాబట్టి అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుమన్ టీవీ ఛానల్ నూతనంగా మరి ఉండి నియోజకవర్గం ఆక్వీడ్లో ఏర్పాటు చేసినటువంటి నోబుల్ గారికి, అలాగే సుమన్ టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమన్ టీవీ అంటే మరి రాష్ట్రం కాదు, మరి ప్రపంచం మొత్తం కూడా తెలుసు. కాబట్టి ఈ ఛానల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ముందుకెళ్లాలని ఈ లయన్స్ క్లబ్లో ఆదర్శ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మోటిపల్లి శ్రీను గారు మరి ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
వారికి సహకరిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్కి, అలాగే నేను కూడా ఒక లయన్స్ క్లబ్ మెంబర్గా ఈరోజు ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపు గత 3 సార్లు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజున ఉదయం సుమారు 400-500 మంది వస్తే అందులో 150-180 మంది దాకా వైద్యం అవసరమైన వాళ్ళందరికీ కూడా వెంటనే ఇమీడియట్లీ విష్ణు కాలేజీ వారు డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ చక్కటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారికి లయన్స్ క్లబ్ వారు చక్కటి నా పేరు డాక్టర్ కె చైతన్య. ఈరోజు ఆకువీడి గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి భీమవరంలోని విష్ణు డెంటల్ కాలేజ్ నుంచి నేను మరియు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ రావడం జరిగిందండి. ముందుగా ఈ ఉచిత డెంటల్ క్యాంప్ నిర్వహించడానికి మాకు అన్ని విధాలా సహకరించిన ఆదర్శ లయన్స్ క్లబ్ వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఈరోజే కాదు, మున్ముందు కూడా మేము చాలా డెంటల్ క్యాంప్స్ ఈ ఆదర్శ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందండి. ప్రతి డెంటల్ క్యాంప్లోని మేము ప్రతి పేషెంట్కి ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి ఎవరికైతే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఉచితంగా ఈ ఉచిత దంత వైద్య శిబిరంలోనే ఉచితంగా డెంటల్ ట్రీట్మెంట్స్ అందించడం జరుగుద్దండి. ఉదాహరణకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తామంటే పళ్ళు క్లీన్ చేయడం, పిప్పి పళ్ళుకి సిమెంట్లు పెట్టడం, బాగా పుచ్చిన పళ్ళు తీయడం, అలాగే వీటితో పాటుగా ఇంకా స్పెషలిస్ట్ కేర్ కావాల్సిన వాళ్ళకి మా విష్ణు డెంటల్ కాలేజ్ వాళ్ళది ఒక రిఫరల్ కార్డు ఇవ్వడం జరుగుతుందండి. ఆ కార్డు తీసుకెళ్ళి మీరు విష్ణు డెంటల్ కాలేజ్లో ఇస్తే మీకు అక్కడ కూడా తగినటువంటి మంచి డెంటల్ ట్రీట్మెంట్స్ అందించడం జరుగుద్దండి. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను. దీంతో పాటుగా ఈ మధ్యన ఏంటంటే అందరూ సాధారణ ఆరోగ్యంతో కంపేర్ చేసుకుంటే దంత ఆరోగ్యాన్ని లేదా నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, మనం ఏదైనా నవలాలన్నా, నవ్వులింది మింగాలన్నా, ఎదుటితో స్పష్టంగా మాట్లాడాలన్నా మనకి పళ్ళు చాలా చాలా ముఖ్యం. కావున ప్రజలందరూ సాధారణ ఆరోగ్యం జనరల్ హెల్త్తో పాటు వాళ్ళ ఓరల్ హెల్త్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ నోటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వారి దగ్గరలో ఉన్న దంత వైద్యుని సంప్రదించి వాళ్ళ దంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. మరొక మారు మాకు ఈ ఉచిత డెంటల్ క్యాంప్ నిర్వహించడానికి మాకు అన్ని విధాలా సహకరించిన లయన్స్ క్లబ్ ఆదర్శ లయన్స్ క్లబ్ ఆకువీడి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఆకువీడి ఆదర్శ లయన్స్ క్లబ్ ద్వారా మరి ఈ నెలంతా కూడా ఇది 5వ క్యాంపు నిర్వహించాం, డెంటల్ క్యాంపు. మరి మా అధ్యక్షుల వారు మరి చక్కని సేవా తత్పరతతో ఈ క్యాంపులన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అవి ప్రజలంతా కూడా చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి మరి చాలా మంది వాలంటీర్స్ కూడా మాకు ఇక్కడ వచ్చి ఉన్నారు. వారు కూడా రూరల్ ప్రాంతాలు ఎక్కడైనా ఈ క్యాంపులు అవసరమైతే కనుక మా క్లబ్ వారిని సంప్రదిస్తే ఆ రూరల్ ప్రాంతంలో కూడా మేము ఈ క్లబ్లు ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. కాబట్టి వినియోగించవలసిందిగా కోరుచున్నాము. అలాగే మరి నెక్స్ట్ మంత్ అంతా కూడా ఐ క్యాంప్స్ పెట్టాలనుకుంటున్నాము. ఆ ఐ క్యాంప్స్ మీద కూడా ఎవరైనా ఆ ఊళ్ళో క్యాంప్ పెట్టాలంటే కనుక తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించినట్లయితే అక్కడ కూడా క్యాంపులు పెట్టి మరి పళ్ళు ఎలాగా ఎంత ముఖ్యమో కళ్ళు అలాగా సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా, ఆ విధంగానే ఆ కళ్ళకు కూడా మరి చాలా చక్కటి వైద్య సేవలు మన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది ఆకువీడిలో, వారి ద్వారా ఆ సేవలు కూడా అందించదలుచుకున్నాము. అలాగే ఇటీవల ఈరోజు నిన్న లేటెస్ట్ గాని మన శ్రీమతి సరోజినీ నాయుడు బాలికోన్నత పాఠశాలలో ఆ డెవలప్మెంట్ క్లాస్ రూమ్స్ కొద్దిగా బాగోలేదని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారి దృష్టికి ఆ హెడ్ మాస్టర్ గారు తీసుకురావడం జరిగింది. మరి వెంటనే స్పాట్లో 4-5 దాతలు మోటిపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే సూర్యభాస్కర్ రావు గారు, రాజేశ్వరి గారు, బిఎన్వి సత్యనారాయణ గారు, ఇలాగ అందరూ అయ్యర్ వాసు గారు ఇలాగ అందరూ స్పందించి స్పాట్లోనే 1 లక్ష రూపాయలని వారికి అందించడం జరిగింది. మరి ఇలాంటి సేవలు ఎన్నో మా ఆదర్శ క్లబ్ ద్వారా చేయటం జరుగుతుంది. కాబట్టి మీ అందరి దీవెనలతో మీకు మరిన్ని సేవా కార్యక్రమాలు మాకు చేసుకునే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ప్రారంభించిన మా మిత్రుడు నోవెల్ గారు ఇక్కడ సుమన్ టీవీని కార్యాలయం ప్రారంభించారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా మా ఆదర్శ క్లబ్ తరఫునే కాకుండా నా నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.